ఇవాల్టి లైఫ్లో మనం చూసినట్టయితే చాలామంది లేట్ మ్యారేజెస్ నడుస్తూ ఉన్నాయి. అంటే 30-35 ఏళ్ళకు మ్యారేజెస్ చేసుకోవడము అలా జరుగుతుంది. అయితే ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఈ క్యాన్సర్ గడ్డలు, అండాశయాలకి క్యాన్సర్ గడ్డలు అనమాట. అండాశయం ఎప్పుడైతే రిపీటెడ్గా ఓవ్యులేషన్ అవుతూ ఉంటుందో, ఇది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక లేడీలో తను రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి స్టార్ట్ అయినాక, అంటే ఒక 19-20 ఇయర్స్ అప్పటి నుండి ఎవ్రీ మంత్ సైక్లికల్గా ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫాలికల్, ఒక డామినెంట్ ఫాలికల్ నుండి ఒక అండాశయం రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యేటప్పుడు అండాశయంలోని పొరలని చీల్చుకొని బయటకు వస్తుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అంటే ఫలీకృతం అది అయితే అది కన్వర్ట్ అయ్యి వాళ్ళు గర్భం ధరిస్తారు. ఒకవేళ ఫలీకృతం కాకపోతే అక్కడ అండాశయం మీద ఒక చిన్న మరకగా మారిపోతుంది. ఇది రిపీటెడ్గా ఓవరీకి జరుగుతున్న ఇన్సల్ట్ వల్ల ఓవేరియన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ టైప్లో ఏమనుకుంటున్నారంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. గర్భాశయంకి ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు. కొన్నిసార్లు ఈ ఫెలోపియన్ ట్యూబ్ నుండి కొన్ని సీలోమిక్ ఫ్లూయిడ్లో వచ్చే సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎపిథీలియల్ సెల్స్ నుండి కూడా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద కండిషన్స్ దాంట్లో పెరిటోనియం అంటాం. అంటే కడుపు మీద ఉన్న ఒక పొరని దాన్ని పెరిటోనియం లేయర్ అంటారు. ఆ పెరిటోనియం నుండి సెక్రీట్ అయ్యే సెల్స్ నుండి కూడా కొన్నిసార్లు ఓవేరియన్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇవి మేజర్గా రీజన్స్ అయినప్పటికీ ఇది ఎలా అవుతుంది అని అంటే, తరచూ మనం చూస్తే పూర్వము అందరూ 20 ఏళ్ళకి వరకు మ్యారేజ్ అయిపోవడము, 25 ఏళ్ళ వరకు పిల్లల్ని కనేయడము అది జరుగుతూ ఉండేది. సో అది వాళ్ళకి ఎలా ఉండేదంటే ప్రొటెక్టివ్గా ఉండేది. ఎక్కువ సార్లు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఓవ్యులేషన్కి మాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఓవరీకి ఇన్సల్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని వల్ల ఏదైతే ప్రొటెక్షన్ అంటే గర్భం దాల్చడం అనేది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్, అది లేకపోవడం వల్ల లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల వీళ్ళు ఓవేరియన్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్లో చేరుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా చూసినట్టయితే ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రక్రియ కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఇది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఓవ్యులేషన్ సరిగ్గా జరగట్లేదో వాళ్ళకి ఇది కృత్రిమంగా మనం ఇచ్చే ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ మనము చెప్పుకోవచ్చు ఓవేరియన్ క్యాన్సర్స్కి. ఇవన్నీ ఎలా చెప్పొచ్చు అంటే, రిపీటెడ్గా ఓవరీ ఫంక్షన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే గుణాలు ఉంటాయి. అంటే అలా చూసుకోవాలంటే ఇంకా ఏ గ్రూప్ దీంట్లోకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అంటే, త్వరగా మెచ్యూర్ అవ్వడం, అంటే 10 ఏళ్ళకే వాళ్ళు పుష్పవతి అవ్వడము, లేకపోతే లేట్గా మెనోపాస్ రావడం, అంటే వాళ్ళకి ఏమైతే ముట్లు ఏదైతే ఉందో అది ఆగిపోవడము చాలా లేట్గా జరగడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే త్వరగా వాళ్ళు పుష్పవతి అవుతున్నారు, లేట్గా మెనోపాస్ వస్తుంది. సో ఓవరీకి రెగ్యులర్గా ఇన్సల్ట్ అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల కూడా వీళ్ళు ఒక రిస్క్ గ్రూప్లో ఉంటుంది. ఒకవేళ మనము ఇంట్లో ఎవరికైనా ఓవేరియన్ క్యాన్సర్ ఉంది, మరి మాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనే డౌట్ కూడా రావచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే మాత్రం, ఒక్కరికి ఇంట్లో క్యాన్సర్ ఉన్నట్టయితే అది రావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. కానీ అదే ఒకరు కాకుండా అమ్మ వాళ్ళు తరఫు, అంటే అమ్మమ్మ చెల్లెలు, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, ఇలా మెటర్నల్ సైడ్ వాళ్ళు అంటాము. పుట్టింటి వాళ్ళ సైడు ఎవరికైనా ఓన్లీ ఓవరియన్ క్యాన్సర్ కాకుండా రొమ్ము క్యాన్సర్లు, అంటే బ్రెస్ట్ క్యాన్సర్లు, ఇవి కూడా కలిసి ఉన్నట్టయితే అప్పుడు వీళ్ళకి జెనెటిక్గా కొన్ని టెస్టులు చేస్తాం. బ్రాకా జీన్స్ అని ఉంటాయి. ఆ టెస్టులు చేసి వాళ్ళు కూడా ఏమన్నా రిస్క్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. ఇంకా వెరీ రేర్గా చెప్పాలి అంటే ఈవెన్ మగవారిలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్, లేకపోతే ఆడవాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇలా ఉన్నట్టయితే లించ్ సిండ్రోమ్ అని ఈ పేషెంట్స్ కూడా ఉంటారు. కాకపోతే ఇదంతా చాలా రేర్గా ఉంటుంది. ఎందుకు ఇది చెప్పడం జరుగుతుంది అని అంటే, వేరే వాళ్ళల్లో కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు ఇది కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తరచూ ఓవేరియన్ క్యాన్సర్స్ వచ్చేసి 70% వరకు మనకి లేట్ స్టేజెస్లో బయటపడుతూ ఉంటాయి. ఎందుకు లేట్ స్టేజెస్లో బయటపడుతుంది అని అంటే, ఇది సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి మూతికుండే క్యాన్సర్ లాగా స్క్రీనింగ్ వల్ల, పాప్స్మియర్ల వల్ల తెలుసుకునేది కాదు. దీనికంటూ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. చాలా మంది ఆడవాళ్ళకి మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోయినాక 50 ఏళ్ళ తర్వాత వాళ్ళకి కొద్దిగా తినగానే అరుగుదల అవ్వదు, లేకపోతే ఉబ్బసంగా అనిపిస్తుంటుంది, మాటికి మూత్రానికి వెళ్లాల్సి వచ్చే అవసరం పడుతూ ఉంటుంది. ఇది ఎంత వీళ్ళు ఎలా అనుకుంటారంటే వయసు అయిపోయింది, సో
కొంచెంగా తింటుంటే నాకు ఎక్కువ అయిపోతున్నట్టుంది, ప్రాబబ్లీ ఇలా అని చెప్పేసి ఇది గ్యాస్ ప్రాబ్లం అని చాలామందికి గ్యాస్ట్రో సర్జన్స్ దగ్గరికి వెళ్ళడము, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర మెడిసిన్స్ గ్యాస్కి రిలేటెడ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి తెలియంది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒవేరియన్ క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి లేడీస్కి మనము CA-125 లేకపోతే అల్ట్రాసౌండ్ పెల్విస్ ఈ పరీక్షలు చేసి ఆ తర్వాత దాన్ని బట్టి MRI అవసరం పడితే చూసుకొని క్యాన్సర్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేస్తాము. కంపల్సరీ ఎవరికైనా 50 years అబోవ్ ఉన్న వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ మెనోపాజ్ వాళ్ళు 45 yearsకే మెనోపాజ్ కూడా రావచ్చు. అలా అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఊరికే కొద్దిగా తింటేనే ఉబ్బసం అనిపించడము, మాటికి మూత్రానికి వెళ్ళడము, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళైతే వేగ్గా సిమ్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఏమి ఇట్లా ఎక్కువ నొప్పి రావడం, ఆ టైంలో వాళ్ళకి ఋతుక్రమం కూడా ఆగిపోతుంది కదా, సో వాళ్ళకి అంత తెలీదు. ఈ వేగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ చేసుకోండి, మీ డౌట్స్ని క్లియరిఫై చేసుకోండి అండ్ ఓవేరియన్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.